జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో మూవీకి జాన్వీ సైన్ చేసింది. ఈ రోజు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా RC16 మూవీ టీం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్డే జాన్వీ కపూర్, మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నా అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రకటన ఇలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది జాన్వీ. అదిరిపోయే కాంబో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అప్పట్లో శ్రీదేవితో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ కాంబో కూడా అదే రేంజ్ లో ఉంటుందంటూ ఫ్యాన్స్ అంటున్నారు. RRR తో గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు హీరోలతో జాన్వీ కపూర్ సినిమాలు చేస్తూ ఉండడంతో తన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై జాన్వీ తండ్రి బోని కపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ఇప్పుడు జాన్వీ బర్త్డే సందర్భంగా మూవీ టీం ఇదే అఫీషియల్ గా ప్రకటించింది. ఇటీవల జాన్వీ కపూర్, రామ్ చరణ్ ఇద్దరు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. జాన్వీ కపూర్ పాప్ సింగర్ రిహానాతో కలిసి పార్టీలో చిందేసిన వీడియో తెగ వైరల్ అయింది. అలానే రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్లతో కలిసి నాటు స్టెప్పులేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ప్రస్తుతం జాన్వీ దేవరా షూటింగ్ తో బిజీగా ఉంది. సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ లోనే జాన్వీ ఉంది. ఇది పూర్తయిన తర్వాత RC16 లో జాయిన్ అవుతుందా లేక రెండూ మేనేజ్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే RC16 కోసం క్యాస్టింగ్ ని సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇప్పటికే ఈ చిత్రానికి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ప్రకటించారు.